10 మందితో ఉంటూ 10 మాటలు చెప్పుకొని తిరిగే నీకే అంతుంటే ఒంటరిగా ఉంటూ ఒక్క మాట మీద నిలబడే నాకెంత ఉండాలా? దర్బాబు కత్తినా కైపు వస్తుంది శంసే ఎత్తుకారు. అది కత్తినా కైపు కాదే, కరీనా కపూర్. కరోనా అందరమ్మాయిలు వాళ్ళ లవర్స్కి తినిపిస్తుంటే నేను చూడు నీకు తినిపిస్తున్నా. నీకు ఇన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సాయం కోసం ఎవరి దగ్గర చేయి సాపొద్దు. ముందు నువ్వు ఆ మాస్క్ పెట్టుకోయే, అది తీస్తే చాలు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. నువ్వెప్పుడు దొరబాబులా నవ్వుతూ బతకాలి బాబు. ఆపు, తర్వాత డైలాగ్ నేను చెప్తాను. నన్ను నవ్వించడం మీ జన్మలో కుదరకపోతే నన్ను నవ్వించడానికి మళ్ళీ పుట్టొస్తావు. ఇది అమ్మ మాట, గుర్తుపెట్టుకో. అంతేగా? అది కాదే, నీకు మీ అమ్మ మాట ఇచ్చింది అన్నావు. మీ అమ్మ కూడా నాలాగే నవ్వు లేకుండా బాధపడకుండా ఉండేది అన్నావు. అంటే మీ అమ్మలాగే నేనున్నాను అంటావు. మీ అమ్మనే నా రూపంలో మళ్ళీ పుట్టొచ్చింది అంటావు. సరే ఓకే, ఇదంతా బాగానే ఉంది. నన్ను నవ్వించడం మీ జన్మలో కుదరకపోతే నన్ను నవ్వించడానికి మళ్ళీ పుట్టి వస్తానని చెప్పిందే చెప్తూ ఉంటావుగా. అసలు నేను పెళ్ళే చేసుకోను, నువ్వు నాకు ఎలా పుట్టొస్తావే? కాలర్ ఎగరేసుకొని మీరు తిరిగే వరకు చేస్తూనే ఉంటాను. నీ అమ్మ ఏడుంది బ్యాట్? 1000 కావాలి తమ్ముడు. సరే అన్న, పంపిస్తున్నా. రే మాస్క్ ఏదిరా? కరోనా అయిపోయిందా పోయిలేసిన. ఎక్కడికి వెళ్తున్నావురా? క్రికెట్ ఆడటానికి. రే కరోనా అయిపోలేదురా, మాస్క్ పెట్టుకుని వెళ్ళు బయటికి. అది పెట్టుకొని నువ్వే 100 ఏళ్ళు బతుకపో, నేను పోతున్నా. చూసినావా వాడి గోళ్ళు ఎక్క లేకుండా పోయినా నేనంటే. హైదరాబాద్ వెళ్తానంటేనేమో నువ్వేమో వద్దంటావు. మన శత్రువు అయినా కష్టాల్లో ఉంటే వాడు అడిగినా అడగకపోయినా సాయం చేసే మనమెక్కడ? సొంత వాళ్ళు కష్టాల్లో ఉన్నారని తెలిసి కూడా నవ్వుకునే వాళ్ళెక్కడ? దేవుడిని నమ్ముకుంటే సరిపోదు, ఒక్కొక్కడు ఎద్దు పెరిగినట్టు పెరిగిండు. ఒక్కడి కూడా బుర్ర పెట్టలే. ఎవరిని ఏ మాట అనాలో తెలుస్తలే కొడుకులకి. నన్ను కానీ ఎవడైనా ఏమైనా అన్నట్టు ఈ చెవులో పడిందా? అవతల ఉన్నది అన్నైనా తమ్ముడైనా కొడుకైనా బావైనా బామర్దైనా ఎవరైనా సరే బర్రెల్ని బాదినట్టు బాధ కొడుకుల్ని. చిన్న పెద్ద లేకుండా ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నాడంట కొడుకు. దొరకాలా నీ యవ్వ? చదువు లేదు, పని రాదు, టాలెంట్ లేదు, పనికిరాని మాటలున్నాయి పనికి మాలినోడికి. అలా రాజకీయం ఒకటి వీళ్ళ ముఖానికి. వాళ్ళు పుట్టిన రోజు కూడా తెలియదు పూలకి, మళ్ళా పార్టీలు పిల్ల హుక్కుగాళ్ళకి. ఇలాంటి తలకాయ లేని వాళ్ళ మధ్యలో ఉంటే తినడం తిరగడం తిట్లు తప్ప ఇంకేం నేర్చుకోలేరే. వీళ్ళకి నీ అమ్మ నీ అక్క తప్ప ఇంకేం తెలియదే. బయట ప్రపంచాన్ని చూడాలి. మీరంటే ఇక్కడే ఉండిపోయారు. మమ్మల్ని అయినా బయట ప్రపంచాన్ని చూడనివ్వండి. సరే వెళ్ళు బాబు. నిజంగానా? నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో దానికోసం దాని చుట్టూనే తిరగాల్సిన అవసరం లేదు. బతకటానికి బయట చాలా పనులున్నాయి. ఆ పనులు చేసుకుంటా కూడా మనం అవ్వాలనుకున్న దానికోసం ప్రయత్నిస్తూ ఉండాలి. అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఇదొకటి, ఇది పెట్టుకోకపోతే కాదు, పెట్టుకుంటే పోయేలాగున్నా. ఇప్పుడు ఏంది, జాబ్కి వెళ్ళాలా లేదా కూలీ పనికి వెళ్ళాలా? అది కాదు. ఆగు, నేను మాట్లాడినవు. నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా. సినిమా తీయాలనుకుంటున్నా. సినిమాలోనే పని చేసుకుంటా, సినిమా చుట్టూనే తిరుగుతా. ఉండటానికి పైసలు కావాలి కదా. జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తా, అవసరమైతే అసిస్టెంట్గా వెళ్తా, సెట్ వర్క్కి వెళ్తా. అంతేగాని సినిమాని వదిలేసి మాత్రం వెళ్ళేదే లేదు. సినిమా సినిమా సినిమా. నీకు నచ్చినట్టే నువ్వు ఉండు బాబు. నీ మనసు మంచిదైతే ఆ దేవుడే నీకు సాయం చేస్తాడు. హైదరాబాద్ వెళ్తున్నావంటగా? అవును బాబాయ్. ఒక 15K మనీ వేశాను, జాగ్రత్తగా ఉండు అని నేను చెప్పను. కొంచెం కోపం తగ్గించుకొని ఉండు. సరే మరి, అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఒక 3 నెలల తర్వాత వచ్చి అమ్మను కూడా తీసుకెళ్తాను. నువ్వు వెళ్ళరా? సరే, నేను చూసుకుంటాను. సరే బాబాయ్, జాగ్రత్త అమ్మ. కృష్ణానగర్ వెళ్ళాకే తెలిసింది, ఇక్కడ తిరిగే రోడ్డు మీద వెహికల్స్ కంటే సినిమా ఛాన్సుల కోసం తిరిగే మనుషులే ఎక్కువ మంది ఉన్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంటూ ఎవరో ఏందో తెలియకుండా వాళ్ళని నమ్మొచ్చి ఇక్కడ ఎంతోమంది మోసపోతున్నారు, కష్టపడుతున్నారు. అందులో నేను ఒకడిని.